హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. తమ్నేల్ చూడంగానే ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో యాక్చువల్గా నేను చెయ్యొద్దు అని అనుకున్నాను అనమాట, అందుకే ఇన్ని రోజులు పెట్టలేదు. కానీ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఇంకా చూస్తూ ఉన్న టూలెట్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. అది చూసినప్పుడు అనిపించింది, ఓకే ఎందుకు ఈ వీడియో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అనుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు వీడియోస్లోనే పెట్టున్నాను కొన్ని కొన్ని టిప్స్. కానీ నేను ఆ వీడియోస్ తిరిగి మళ్ళీ చూసుకున్నప్పుడు అనిపించింది, ఓకే ఇట్లా పెడితే అర్థం కాదేమో అని ఒక వీడియో స్పెషల్గా చేద్దాం అనుకున్నాను, కానీ ఆపేసాను అనమాట, డిలే అయిందని. సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ మర్చిపోతాను అనేసి ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ అండి నేను చెప్తుంది. నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ కొంచెం ప్లాన్డ్గా ఎలా ఉన్నాను, ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను, అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఫస్ట్ మనం హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ముందు మనం హౌస్ సర్చింగ్ చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే మేము కూడా ఫస్ట్ ఏం చేసాము, టూలెట్ బోర్డ్స్ అన్నీ వెతుక్కుంటూ అట్లా తిరిగామన్నమాట. ఫస్ట్ కొన్ని రోజులు ఏముందిలే నో బ్రోకర్ వీటన్నిటిలో చూడాల్సిన అవసరం ఏముంది, మనకి ఈజీగానే ఇల్లు దొరుకుద్ది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెతుక్కుంటూ తిరిగామన్నమాట. ఫస్ట్ బాగానే ఉండింది, కొన్ని ఇల్లు కనిపిస్తుంటే చూస్తున్నాం, నచ్చట్లేదు, తిరుగుతూ అలా ఉన్నాం అనమాట. అండ్ ఈవెన్ నో బ్రోకర్లో కూడా మేము ఎందుకు అంటే మీకు ఓకే చాలా టైం ఉంది, మనం నిదానంగా ఎప్పుడైనా మారచ్చు అనుకుంటే టూలెట్ బోర్డ్స్ని బేస్ చేసుకొని మనం తిరగచ్చు. లేదు 2 మంత్సే టైం ఉంది, 3 మంత్సే టైం ఉంది, ఇలా అనుకున్నప్పుడు మాత్రం చాలా చాలా కేసెస్లో ఓన్లీ అట్లా వెతకడం కష్టం అనమాట. అదే మనకి చాలా యాప్స్ ఉంటాయండి, నో బ్రోకర్, నెస్ట్ అవే, ఇంకా హౌసింగ్ అని, మ్యాజిక్ బ్రిక్స్, ఇలా చాలా ఉంటాయి. వాటిల్లో ఏదో ఒక దాంట్లో మనం డీటెయిల్స్ ఇచ్చేసి హౌస్ సర్చ్ చేసుకోవడం బెటర్ అనమాట. మేమైతే నో బ్రోకర్లో చూసాము. దాంట్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఒక చిన్న తెలివి వాడాము అనమాట. అదేంటంటే నాది డ్యూయల్ సిమ్ ఫోన్ కాబట్టి నా దగ్గర 2 సిమ్స్ ఉంటాయి, అనిల్ దగ్గర 2 ఉంటాయి. నో బ్రోకర్ వాళ్ళు అప్పుడు 9 కాంటాక్ట్స్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట, ఓనర్ కాంటాక్ట్స్. ఇంకేం చేసాము, ఒక్కొక్క సిమ్ నుంచి యాప్లో లాగిన్ అవ్వడము, ఆ కాంటాక్ట్స్ తీసుకొని మంచిగా హౌసెస్ వెతుక్కున్నాము. కొంతమందికి అలా కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో నో బ్రోకర్లో పేమెంట్ చేస్తే ఎంత, సమ్ 2000 3000 ఉంటుంది. మనం కష్టపడి అంత తిరిగే బదులు దానికి నో బ్రోకర్ వాళ్ళకి 3000 పే చేసేస్తే మనకి 50 హౌసెస్ ఇట్లా అని ఇస్తారనమాట. ఈవెన్ కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటారు, ఫీల్డ్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటారు, మనకి అలొకేట్ చేస్తారనమాట. పర్సనల్గా వాళ్ళే కాల్ చేసి మనకి ఈ టైం ఫ్రీ ఉందా మీకు, ఈ టైంలో హౌస్ చూస్తారా, ఇట్లా అని కూడా అడుగుతారనమాట. మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత డిస్టెన్స్లో మనకు కావాలి, ఇప్పుడు ప్రెసెంట్ మన హౌస్ ఎక్కడుంది, ఇవన్నీ వాళ్ళే చూస్తారు. అండ్ ఈవెన్ మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా చెక్ చేసుకుంటారు అనమాట. అలా చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది, ఎలాంటి హౌస్ చూపించాలి, మనము చెప్పిన బడ్జెట్ దాన్ని బట్టి కరెక్ట్గా మనకు గైడ్ చేయగలుగుతారు. ఫస్ట్ మేము ఏం చేసామంటే, మేము చేసిన మిస్టేక్ అనమాట ఇది మాత్రం. ఫస్ట్ ఏం చేసాము, మాకు 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హౌస్ అయినా పర్లేదు అని మేమే ఓవర్ ఎస్టిమేషన్ వేసుకున్నాం అనమాట, కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు అన్నట్లు. సో ఆ 10 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్లో హౌస్ వస్తుంటే నాకు ఉన్న ఇంటి దగ్గర నుంచి అంత దూరం వెళ్ళిపోతుంటే ఇంకా మైండ్లో రోల్ అవుతుంది అనమాట, చాలా దూరం వెళ్ళిపోతున్నాం, ఆఫీసెస్కి దూరం అయిపోతుంది, నాకు దీనికి దూరం అవుతుంది, దానికి దూరం అవుతుంది, నాకు ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళాలంటే కష్టం అవుతుంది, ఇట్లా ఆలోచించుకోవడం స్టార్ట్ చేశాను నేను. అప్పుడు ఇంకా అనిల్ నేను డిసైడ్ అయ్యామన్నమాట, ఓకే ఇలా కాదు, మనం ఇంత డిస్టెన్స్ వరకే పెట్టుకుందాము అని చెప్పి. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తోటి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ తోటి కాంటాక్ట్ అయ్యి ఇట్లా అని చెప్పామన్నమాట. మా రిక్వైర్మెంట్ ప్రకారం మాకు హౌసెస్ చూపించడం స్టార్ట్ చేశారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఫీల్డ్ రిలేషన్షిప్ మేనేజర్ అని వస్తారు కదా, వాళ్ళు చాలా మందికి ఆల్రెడీ అలొకేట్ అయి ఉంటారు, ఒక పర్సన్ 2-3 మెంబర్స్కి ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళకి చూపిస్తూ అలా బిజీగా ఉంటారు. వాళ్ళ టైము మన టైము మ్యాచ్ అయ్యి ఒక స్లాట్ ఇస్తారనమాట. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మనం టైం ఫిక్స్ చేసుకోవాలి, ఈ టైమా అని వాళ్ళు అడుగుతారు. అది కొంచెం కష్టం అనమాట. నార్మల్గా ఇట్లా టూలెట్ బోర్డ్స్ వెతుకుతూ తిరిగేటప్పుడు ఏంటంటే
మనకి ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ అలా బయటకు వెళ్తాం, వచ్చేస్తాము, చూసుకుంటాం, వచ్చేస్తాం. అది కొంచెం కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఓకే. ఇంతవరకు ఇది. మోరోవర్ మనకి కాంటాక్ట్స్ దొరుకుతాయి కదా! ఆ కాంటాక్ట్స్ దొరికినప్పుడు మనం డైరెక్ట్‌గా ఓనర్ తోటి వెళ్లి మాట్లాడుకోవడం ఇదంతా బావుంటుంది. లేదు ఈ నో బ్రోకర్ త్రూ వెళ్ళామంటే వాళ్ళ ముందే కూర్చొని మాట్లాడుతూ కొంచెం అంత కంఫర్ట్ జోన్ ఉండదనమాట అది. టూ అనుకోండి. ఆహ్, మనం హౌస్ చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి నచ్చింది మనకి ఓకే. ఈ ఏరియా నచ్చింది. ఒక లొకేషన్‌లో ఎళ్తుంటే ఆహ్, మనకి మైండ్‌లో ఉంటుంది గదా! ఇలా ఉండాలి హౌస్ అనేది జస్ట్ కొంచెం ఈ ఒక ఏరియా పర్టిక్యులర్‌గా కొన్ని ఏరియాస్ నచ్చేవుంటాయి, నచ్చనివుంటాయి. మనకేదైనా ఒక ఏరియాలో నచ్చింది హౌస్ అనుకున్నప్పుడేంటంటే ఆహ్, ఆ హౌ ఆ హౌస్‌లో చుట్టుపక్కల నైబర్స్ ఎలా ఉన్నారు, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ దగ్గరలో ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయి అంటే మనకి గ్రాసరీ తెచ్చుకోవడానికి ఉందా, స్కూల్స్, కాలేజెస్, నెక్స్ట్ ఫుడ్, వెజిటబుల్స్. అంటే ఫుడ్ అంటే ఇప్పుడు సమ్‌టైమ్స్ మనం కర్రీ చేసుకోలేం కదా! ఇట్లా కర్రీ పాయింట్స్ కానీ, అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా తెచ్చుకోవడానికి చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇట్లా దగ్గరగా ఉన్నాయా లేదా అనేది ఒకటి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే ప్రతిసారి మనం ఫుడ్ ప్రిపేర్ చేయగలము అనేది ఉండదు కదా! సమ్‌టైమ్స్ బయట తెచ్చుకోవాల్సొస్తుంది. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అంతా బావుందా లేదా ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలనమాట. ఒకవేళ ఏరియా అంతా నచ్చి ఓకే అనుకోని, మనకి ఇల్లు కూడా అదే ఏరియాలో నచ్చింది అన్నప్పుడు, ఇంట్లో పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలండి. ఇల్లు ఓకే చూడంగానే బావుంది అనిపించిందంటే, ఆ ఇంట్లో వెంటనే ఎళ్ళిపోయి చేరిపోవడం ఇట్లా అంతా చేయకూడదు. అట్లా చేరాము అంటే తర్వాత తర్వాత ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ అప్పుడు బయటకొస్తాయన్నమాట. మనం చేరిన తర్వాత అబ్బా! మనం ముందెందుకు చూసుకోలేదు అని ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మనం ఒక ఇల్లు చూస్తున్నాము అనంటే, పిన్ టు పిన్ అప్పుడు మొహమాటానికి పోకుండా అరే! టెనెంట్స్ ఉంటే వాళ్ళేమనుకుంటారో, ఇట్లా ఓనర్స్ ఏమనుకుంటారో ఇట్లా అని లేకుండా పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ కబోర్డ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. బాత్రూమ్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఉండే టెనెంట్స్‌ని నేను ఇది తీసి చూసుకోవచ్చా అని వాళ్ళ పర్మిషన్ అడిగే తీసి అంతా ఓపెన్ చేసి చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన రిక్వైర్మెంట్ కబోర్డ్స్‌లో ఇలా ఉండాలి అని ఉంటుంది. అక్కడికెళ్తే ఇంకొక డిఫరెంట్‌గా ఉంటాయి. మనం బయట నుంచి చూసి ఓకే. బానే ఉంది కదా! అనుకుంటాము. లోపల కబోర్డ్స్ అంతా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఒకసారి అయన్నీ ఈవెన్ కొంతమంది క్లీన్ చేసి కూడా ఉండరు. నీట్‌గా పెట్టుకొని ఉండరు. సో, ఒకసారి అదంతా చూసుకోవడం బెటర్. నేను మీకు ఎక్కువ సజెస్ట్ చేసేదేంటంటే ఎంప్టీ హౌస్‌ని చూడడం బెటర్ అండి. టెనెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మొహమాట పడిపోతాం. మనం ఇల్లు సరిగ్గా చూడలేము. అంటే డీటెయిల్డ్‌గా ఇట్లా పిన్ టు పిన్ చూసుకోవాలంటే అవ్వదు. ఆ తర్వాత అబ్బా! ఏంట్రా ఈ ఇల్లు ఇట్లా ఉందనే ఫీలింగ్ వస్తది ఒక్కొక్కసారి. సో, టెనెంట్స్ ఎవ్వరు లేకుండా ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది అన్నప్పుడు చూసుకోవడమే బెటర్ అనమాట. ఎప్పుడన్నా మనం హౌస్ చూసుకునేటప్పుడు అది నా ఎక్స్‌పీరియన్స్. ఖాళీగా ఉన్నప్పుడు చూసేదానికిను, ఎవరన్నా ఉన్నప్పుడు వస్తువులతో ఇల్లున్నప్పుడు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓనర్‌తో మాట్లాడుకోవాల్సొచ్చినప్పుడు, మనం ఇంటి రెంట్ ఎంత ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా! ఓకే అనుకున్నప్పుడు, అప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలంటే, అగ్రీమెంట్స్ పక్కా 11 మంత్స్‌కే ఇస్తారు. అగ్రీమెంట్‌లో ఏమేమి మెన్షన్ చేస్తున్నారు, అగ్రీమెంట్ ఎవరి పేరు మీద ఉంది, ఇట్లా మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. అగ్రీమెంట్స్ ఒకటి. ఎన్ని అంటే ఇప్పుడు మనం 2, 3 ఇయర్స్ కంటిన్యూ అవుతామంటే 11 మంత్స్ తర్వాత మళ్ళీ అగ్రీమెంట్ మార్చాలి కదా! ఆ అగ్రీమెంట్‌లో మనం మాట్లాడుకున్న ప్రకారం 5% అనో, 10% అనో రెంట్ ఇంక్రీజ్ చేసేది ఉంటుంది కదా! అదంతా దాంట్లో మెన్షన్ చేయమని చెప్పి అడగాలి. చిన్న చిన్న రిపేర్స్ గురించి వాటి గురించి మొత్తం అంతా అగ్రీమెంట్‌లో మెన్షన్ చేయించుకోవాలండి. నెక్స్ట్ పెయింట్స్ ఒకటి మనము ముందే ఇల్లు చూసుకుంటే అప్పటికప్పుడు వెళ్లి చేరే కంటే వాళ్ళు పెయింట్ చేయకముందు చూసుకుంటే మాత్రం పెయింట్స్ మన చాయిస్ ఉంటుంది. మనకి ఏ కలర్ కావాలో అది వేయించుకోవచ్చు. ఆబ్వియస్‌గా మనం ఖాళీ చేసేటప్పుడు ఆ పెయింట్స్‌కి పే చేసేది మనమే కాబట్టి పెయింట్ చాయిస్ కూడా మనం తీసుకోవచ్చనమాట. అండ్ జాయినింగ్ డేట్ ఇదంతా మనం అగ్రీమెంట్‌లో మెన్షన్ చేయాలి. నా గొంతుని కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. ఇంకా నాకు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. నెక్స్ట్ క్లీనింగ్ ఒకటి. అంటే ఇంటి ముందు ఎక్కువ స్పేస్ ఉంటే అదంతా ఎవరు క్లీన్ చేస్తారు? మనం చేయాలా? ఓనర్స్ చేస్తారా? లేదా మెయిడ్ వచ్చి చేస్తుందా? మెయిడ్ వస్తే మన ఆహ్, మనమెంత పే చేయాలి?
లేదా ఇద్దరు కలిసి చేద్దాము క్లీనింగ్ అన్నప్పుడు మన టర్న్ ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళ టర్న్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇదంతా ముందే మాట్లాడుకోవాలన్నమాట. నెక్స్ట్ రెంట్ ఒకటి, అడ్వాన్స్ ఒకటి, ఇదే అవుట్ సైడ్ క్లీనింగ్ అని చెప్పాను కదా, అది మనం ఇంట్లో చేరేసరికి మనకి ఇల్లు క్లీన్గా నీట్గా చేసి ఇవ్వాలి కదా, అదంతా మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వాటర్ సోర్సెస్ ఏమున్నాయి ఆ ఇంటికి అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. వాటర్ సోర్సెసే కాదండి, ఇప్పుడు మనం ఫ్యామిలీ ఆఫ్ 2 ఉండొచ్చు, ఎల్స్ 3 ఉండొచ్చు. ఆ బిల్డింగ్లో ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఈచ్ ఫ్యామిలీకి ఎన్ని మెంబర్స్ ఉన్నారు, అంటే ఎంతమంది ఉంటే వాటర్ అంత అయిపోతుంది కదా, వాటర్ యూసేజ్ అంత ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఇద్దరమే ఉంటాం, అనిల్ నేను. మా పైన హౌస్లో 4 మెంబర్స్ ఉంటారనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కన్సంప్షన్ మాది తక్కువ వాళ్ళది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనము వాటర్కి ఎంత అవుతుందో అంటే 60-40 ఇట్లా డిసైడ్ చేసుకోవచ్చు కదా. అంటే పే చేయాల్సి వచ్చినప్పుడు రివర్స్లో ఈ వాటర్ సోర్సెస్ అంటే సిఎంసి వాటరా, లేకపోతే కావేరీ వాటరా, లేకపోతే ట్యాంకర్ వస్తుందా, గ్రౌండ్ వాటర్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. అసలే మనకి బెంగళూరులో వాటర్ ఎప్పుడు అయిపోతుంటాయి అనమాట, ట్యాంకర్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, అందుకని ముందు జాగ్రత్తగా అది చెక్ చేసుకోవాలి. బిల్డింగ్లో ఉండే ఒక్కొక్క హౌస్లో ఎంతమంది ఉంటున్నారు ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే మేము ఇంతకుముందు హౌస్లో కూడా కొంచెం ఫేస్ చేసాము ఈ ఇష్యూ ఒకటి. అంటే పాతింట్లో ఉన్నప్పుడు చూశాను, నా ఫ్రెండ్స్ని చూశాను, వాటర్ దగ్గర సరిగ్గా మాట్లాడుకోకపోవడము. మేము కూడా వాటర్ గురించి ఏం మాట్లాడలేదు, కాకపోతే లక్కీగా ఏంటంటే ఓనరే చెప్పారనమాట, వాటర్ కూడా మీకు దీంట్లోనే రెంట్లోనే నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేయను ఇట్లా అని చెప్పుకున్నారు అప్పుడు. సో మాకు అది అంత ఐడియా లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ వాటర్ దగ్గర ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది మాట్లాడుకోవాలి అనేది కూడా మాకు తర్వాత తెలిసింది. నెక్స్ట్ పార్కింగ్ గురించి ఒకటి తెలుసుకోవాలి. ఈవెన్ మనము ఎంతమంది ఉన్నా మన ఇంటికి రిలేటివ్స్ వస్తుంటారు కదా, అది కూడా ముందే మెన్షన్ చేయాలండి. ఇప్పుడు ఇద్దరికే మేము రెంట్కి ఇచ్చాము, మీ ఇంట్లో రిలేటివ్స్ వచ్చారు 10 days ఉన్నారు ఇట్లా అంటే నడవదు కదా. ఇల్లు అన్నాక వస్తారు, రిలేటివ్స్ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు, ఎవరైనా వస్తారు. సో ముందే మనం అది ఒక మాట మెన్షన్ చేసి ఉంటేనే బెటర్ అండి ఓనర్స్ తోటి. ఎప్పుడు ఎవరు ఎట్లా అంటే వాదనకు ఒకసారి దిగిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది తెలియదు కాబట్టి మనం అది కూడా మెన్షన్ చేసి ఉండడం బెటర్. నెక్స్ట్ పెట్స్ ఒకటి, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఇల్లు చూస్తున్నారు అని అంటే ముందే చెప్పండి, నాకు ఈ పెట్ ఉంది నా దగ్గర అనేది చెప్పడం బెటర్ అనమాట. ఎందుకంటే చేరిన తర్వాత మాకు ఇట్లా మేము పెట్స్ని అలో చెయ్యము అని ఒకవేళ వాళ్ళు అన్నారు చేరబోయే ముందు, చేరిన తర్వాత అది కష్టం కదా. వాటిని ఉన్నట్టుండి మనం చాలా మంది నేను రోడ్స్ మీద చూశాను, ఉన్నట్టుండి రోడ్ మీద వదిలేసి ఉంటారు. అంత ప్రేమగా పెంచుకున్న వాటిని వదిలేయలేము కదా. రోడ్స్ మీద నేనైతే చాలా అట్లా తిరుగుతూ ఉంటే, పెట్ డాగ్సే తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చూశాను అనమాట. అలా వదిలేయాల్సిన సిచ్యువేషన్ రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఒకవేళ మనం ఇంట్లో చేరిన తర్వాత అప్పుడు చెప్తే మనం అప్పుడు ఇంకో ఇల్లు వెతుక్కోలేము కదా. ఆ ఇబ్బంది లేకుండా ఉండే కోసం పెట్స్ గురించి ముందే చెప్పాలి. ఈవెన్ ప్లాంట్స్ గురించి కూడా నేనైతే ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నా దగ్గర 20-25 ప్లాంట్స్ ఉంటాయి అని ముందే మెన్షన్ చేసేదాన్ని అనమాట. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇస్తాను అంటేనే నేను ఆ ఇంట్లోకి చేరేదాన్ని. ఈవెన్ నేను ఓనర్కి అష్యూరెన్స్ ఇచ్చేదాన్నండి, ఎందుకంటే నేను నీట్గానే పెట్టుకుంటాను. ప్లాంట్స్ పెట్టినా కూడా ప్లాంట్స్ మొత్తం ఎత్తి పక్కన పెట్టి ఆ కిందంతా కూడా చిమ్మి క్లీన్ చేస్తాను అనమాట. సో నేను ఆ అష్యూరెన్స్ ఇచ్చేదాన్ని. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి పెట్టుకోవడానికి మీకు ఓకే అయితేనే మేము ఈ ఇంటికి వస్తాం అన్నట్లు నేను ముందే ఇంటికి వచ్చేటప్పుడు మెన్షన్ చేసేదాన్ని ప్రతి ఓనర్కి. అది బెటర్. నేను చాలామంది ఫ్రెండ్స్ దగ్గర చూశాను, ఎందుకంటే ప్లాంట్స్ ఉన్నాయని ముందు చెప్పకపోవటము, ఓనర్స్ వచ్చేసి తర్వాత మేము ప్లాంట్స్ పెట్టుకోవడానికి మేము ఒప్పుకోము, మాది టైల్స్ పాడైపోతాయి ఇట్లా అని అంటాము. వాళ్ళు పాపం ప్లాంట్స్ని బయట పెట్టేయడము, లేదంటే ఎవరికైనా ఇచ్చేయడము, ఇదంతా అది తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. అంటే అప్పటిదాకా మంచిగా పెంచుకొని ఉంటాం కదా, బాధ అనిపిస్తుంది. సో అవన్నీ ముందు మాట్లాడుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, నియర్ బై ప్లేసెస్ ఈ అంటే ఏమేమి ఉన్నాయి, వెజిటేబుల్ షాప్స్ ఉన్నాయా లేదా, ఫ్రూట్స్ ఎక్కడ తెచ్చుకోవాలి మనము, గ్రాసరీ, ఇదంతా
ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదంతా ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. ఈవెన్ మెయిడ్ గురించి కూడా. ఇవన్నీ చెప్పేటప్పుడు నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చిందండి. ఇది మర్చిపోయాను అసలు నోట్ చేసుకోవడం కూడా. మీకు నెయిల్స్ కావాలి అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ముందే అడగాలనమాట. ఎందుకంటే ఇవాళ రేపు ఎవ్వరు అట్లా వచ్చిన ప్రతి టెనెంట్ అట్లా గోడకి నేను నెయిల్ కొట్టేస్తాను అనంటే ఒప్పుకోరండి ఓనర్స్. వాళ్ళని అనటానికి కూడా లేదు. మనకు గూడా ఉండాలి గదా! మనది ఆ హౌస్ మనదైతే మనం అట్లా నెయిల్స్ కొడుతుంటే మనము తీసుకోలేము కదా! అందుకని మీకెక్కడన్నా నెయిల్స్ కావాలి అనంటే ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు డ్రిల్ మిషన్ పెట్టి ఆ నెయిల్స్ ఏపిస్తారు. ఈవెన్ క్లాత్ హ్యాంగ్ చేసుకోవడానికి ఐ మీన్ బట్టలు ఆరేసుకోవడానికి ఒక తీగలు ఇట్లాంటియన్నీ ముందే మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఉంటాయి కదా! ఇట్లా అని చెప్పి చూసుకోలేదు అంటే మాత్రం లాస్ట్‌లో ఇబ్బందయిపోతది. ఎందుకంటే మేము హౌస్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని ఇళ్లలో ఏంటంటే మేము టెర్రస్ మీదకి అలో చేయము. మీరు కిందే ఆరేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. అక్కడేమో ప్లేస్ ఉండదు ఆరేసుకోవడానికి. ఎక్కడ ఆరేస్తారు అనేది కూడా నాకైతే అర్థం కాలేదు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండేదానికి నెయిల్స్ గురించి అండ్ క్లాత్ డ్రైయింగ్ క్లాత్స్ డ్రై చేసుకోవడానికి ఒక ఏరియా ఎక్కడుంది, ఏంటి, తీగలు ఎక్కడ కట్టారు, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటరు. ఈవెన్ మీకు ఇంకా కిచెన్ కబోర్డ్స్‌లో గానీ, నార్మల్ కబోర్డ్స్ ఉంటాయి కదా బెడ్‌రూమ్స్‌లో, వాటిల్లో ఏదన్నా వుడెన్ ప్లాంక్స్ ఫిక్స్ చేయించుకోవాలన్నా, ఇంకేదన్నా రౌటర్‌కి ఏదన్నా ప్లాంక్ ఫిక్స్ చేయించుకోవాలన్నా ముందే మెన్షన్ చేస్తే బెటర్ అనమాట. అలా చేస్తే వాళ్ళు ముందు మనకేం కావాలి అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఓకేనా కాదా అని వాళ్ళు ఆలోచించుకుంటారు కదా మనకి. మా రిక్వైర్మెంట్స్ ఇవి అని మనం రెంట్ పే చేస్తున్నప్పుడు మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటి ప్రకారం వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తే చేస్తారు, లేదంటే లేదు. సో, అవి ముందు మాట్లాడుకోవడం బెటర్. మీకు చెప్పేటప్పుడే నాకు ఇది ఐడియా వచ్చిందనమాట. నేను ఇంటికి వచ్చేటప్పుడైతే అయన్నీ చూసుకోలేదు. వన్స్ వచ్చిన తర్వాత నేనే అడిగాను. లక్కీగా వాళ్ళు ఓకే అని చెప్పి నెయిల్స్ ఒక 2 వేయించారు. 2 కాదు 1 వేయించుకున్నాను. ఆ ఒక్క నెయిల్‌కే అనిల్ నన్ను ఎన్ని తిట్టారో ఫుల్‌గా అట్లా నెయిల్స్ వేయించొచ్చా? వాల్స్ డ్యామేజ్ అవుతాయి కదా! అని చెప్పి అస్సలు ఒప్పుకోరనమాట అనిల్ కూడా. నెక్స్ట్ ఆ హౌస్ చుట్టూరు నైబర్స్ వీళ్ళందరూ ఎలా ఉన్నారనేది కూడా ఇది కొంచెం కష్టమైనదే. బట్ చూసుకోవడం బెటర్. నేనైతే ఈ ఇంటికొచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇంక నేను ఫెడ్ అప్ అనమాట. నేను తిరగలేను, నా వల్ల కాదు అనే సిట్యుయేషన్‌లో ఉన్నాను. బట్ లక్కీగా మాకు ఇల్లు కొంచెం కంఫర్టబుల్‌గానే దొరికింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల నైబర్స్ ఎలా ఉన్నారు అది ఇది అని కూడా చెక్ చేసుకునేదాన్ని. అంటే నో బ్రోకర్ వాళ్ళతోటే కదా! వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి కొంచెం నైబర్స్ తోటి మాట్లాడడం ఇలా చేసేదాన్ననమాట. నైబర్స్‌ని కూడా చెక్ చేసుకునేదాన్ని. ఈవెన్ మన లాంగ్వేజ్ అయితే ఇంకా మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది కదా! అలా చెక్ చేసుకున్నాననమాట. ఈ ఇల్లు అంటే ఏంటి చేరొచ్చా? నాకు ఒక ఇంటి మీద మాత్రం డౌట్ ఉండింది. అందుకని పర్టిక్యులర్‌గా నైబర్స్‌ని కదిలించి కొంచెం కనుక్కున్నాననమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి అట్లా కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాను. అండ్ నేను కొన్ని చూసిందేంటంటే కొన్ని హౌసెస్‌లో ఇది అన్నిటిలో ఉండదండి. ఒక 3 హౌసెస్ చూసాను నేను అలాగా. సడెన్‌గా సూసైడ్ చేసుకుంటారు ఇంట్లో. అంటే ఈవెన్ మనకి ఎలా ఉంటుందంటే ఏదన్నా ఇంట్లో ఒకళ్ళు చనిపోయినప్పుడు ఒక పూజనో ఏదో ఒకటి చేయించడము లేదా ఇల్లు క్లోజ్ చేయడం అలా చేస్తారు. అన్ని దగ్గరలో ఆ సెంటిమెంట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అలా సడెన్‌గా సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించేసి చిన్న చిన్న రిపేర్స్ చేయించేసి పెయింటింగ్ వర్క్ ఉంటే అది చేయించేసి ఇల్లు టూలెట్ బోర్డ్ పెట్టేసుంటారనమాట. ఈ వచ్చిన వాళ్ళు తెలియకుండా వచ్చి ఆ ఇంట్లో చేరిపోతారు. తర్వాత తెలిసిన తర్వాత చాలా సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతారు కదా! అట్లా జరిగింది అన్నప్పుడు. సో, అందుకు కొంచెం ఎవరినన్నా నైబర్స్‌ని కనుక్కోండి అని నేను చెప్తుంది. లేదంటే నైబర్స్ తోటి ఏముంటుంది చెప్పండి. సో, అలా అలాంటి విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి నైబర్స్ తోటి కొంచెం మాట్లాడడము అది మంచిది ఏదన్నా ఒక ఇల్లు చూసినప్పుడు. నెక్స్ట్ ఇంట్లోకొచ్చే ముందుకే ఇల్లు మొత్తం పిన్ టు పిన్ మొత్తం చెక్ చేసుకోండి. ఇల్లంతా క్లీన్ చేశారా లేదా అని. ఆల్మోస్ట్ కొందరు క్లీన్ చేయిస్తారు, కొందరు క్లీన్ చేయించకపోవచ్చు. సో, మనం అది చెక్ చేసుకొని మొహమాట పడకుండా ఇక్కడ క్లీన్‌గా లేదు, ఇక్కడ క్లీన్‌గా లేదు అని చెప్పి మనము వాళ్ళ చేత క్లీన్ చేయించుకుంటే తర్వాత మనకి ఇబ్బంది ఉండదనమాట. ఇప్పుడు దాకా చెప్పిందంతా వచ్చేసి న్యూ హౌస్‌లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలనేది. ఈవెన్ మనం హౌస్ మూవ్ అయ్యేటప్పుడు ఆ ఓల్డ్ హౌస్ ఉంటుంది కదా!
ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఆ ఓల్డ్ హౌస్‌లో ఉండేయన్నీ ప్యాక్ చేయించుకునేటప్పుడు మనం ఈ లోకల్ వాళ్ళనందరిని ట్రస్ట్ చేసే బదులు, ఈ నో బ్రోకర్ ఇట్లాంటి వాళ్ళని ట్రస్ట్ చేయడం బెటర్ నన్నడిగితే. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అటు ఇటుగా అంతే ఉంటుంది. బట్ మనకి ఏదన్నా ఒకవేళ ఏదైనా ఒక అప్లయన్స్ పోయినా కూడా ఈ లోకల్ వాళ్ళైతే అంత ఆన్సర్ చెయ్యరేమో అని నా ఫీలింగ్. అదే ఇవి ట్రస్టెడ్ యాప్స్ కాబట్టి వీళ్ళైతే రెస్పాన్సిబుల్‌గా ఉంటారు అనననమాట. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లోకల్ వాళ్ళకంటే నో బ్రోకర్ హౌసింగ్ వీళ్ళైతే బెటర్. మేమైతే నో బ్రోకర్ త్రూనే వచ్చాము. కానీ ఎంత నో బ్రోకర్ వాళ్ళకి మనం పే చేసినా కూడా అవి ప్యాక్ చేసేటప్పుడు వస్తువులు మనవి. డ్యామేజ్ అయితే ఆ తర్వాత వాటి మీద మళ్ళీ ఎక్స్‌ట్రా స్పెండ్ చేయాల్సింది మనం కాబట్టి, ఒక్కొక్క వస్తువు మనం దగ్గరుండి నీట్‌గా ప్యాక్ చేయించుకోవాలనమాట. వాళ్ళెంత హడావిడి చేస్తున్నా కూడా, మనం వాళ్ళ చేత చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయించాలి. ఈవెన్ ఎలక్ట్రానిక్స్‌కైతే వాళ్ళే ప్యాకింగ్ ఇస్తారండి. మనమేం ఎక్స్‌ట్రా ప్యాక్ చేయక్కర్లేదు. ఐ మీన్ ర్యాపింగ్ ఉంటుంది. ఎక్స్‌ట్రా ర్యాపింగ్ ఎలక్ట్రానిక్స్ డ్యామేజ్ అవ్వకుండా. ఆహ్, గ్లాసెస్‌కి గూడా గ్లాస్ వస్తువులు గానీ ఇలాంటివేమన్నా బొమ్మలున్నా, నెక్స్ట్ ఇంకేమన్నా గ్లాస్ వస్తువులున్నా, అలాంటి వాటన్నిటిని వాళ్ళే బబుల్ ర్యాప్ వేసి, ప్యాక్ చేసి నీట్‌గా టేప్ తోటంతా ర్యాప్ చేసేస్తారనమాట. అదంతా నీట్‌గానే చేస్తారు. ఈ ప్లాంట్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. బట్ మనం గమనించుకోవాలి. ఇంకోటేంటంటే వుడెన్ వాటికి మాత్రం మనము పే చేయాలనమాట. అంటే కాట్స్ ఉంటాయి కదా! వాటికి ఎక్స్‌ట్రా మనము ఒక 500 అట్లా చార్జ్ చేస్తారు ఒక్కొక్క దానికి. సో, కాట్స్‌ని మాత్రం మనము కొంచెం ఎక్స్‌ట్రా పే చేసి నీట్‌గా ప్యాక్ చేయించుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఇట్లా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా! ఈ ఎడ్జెస్‌లో ఇట్లా ఈ మీద ఈ కార్నర్స్‌లో ఇదంతా డ్యామేజ్ అయిపోయి ఇది ఇట్లా లేచి రావడం అలా అవుతది. ఇది నా ఫ్రెండ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకైతే ఇప్పటిదాకా నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు అలాగా. నేను షిఫ్ట్ అయిందే తక్కువ. మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే చేయించేవాళ్ళము. ఒక్కసారి బాగా డ్యామేజ్ పడింది. ఆ తర్వాత నుంచి జాగ్రత్తగా చేయించామనమాట. సో, ఈ ఈ కార్నర్స్ ఇవంతా డ్యామేజ్ నా ఫ్రెండ్‌ది అయిందనమాట. కాట్‌కి ఈ ఫుటర్ సైడ్ ఆర్చ్ ఉంటుంది కదా! అది ఇలా లేచొచ్చేసింది. వాళ్ళు ర్యాపింగ్ సరిగ్గా చెయ్యక వీళ్ళు హడావిడిలో ఉండి. సో, మనం అవి చేసేటప్పుడు జాగ్రత్తగా పక్క నుండి ఆ వుడెన్ వాటికి గూడా మనం ర్యాపింగ్‌కి పే చేసుంటే మాకైతే వాటికి ర్యాపింగ్ అవసరం లేదు అది ఇది అన్నారు గానీ, నేను ర్యాపింగ్ ఎక్స్‌ట్రా పే చేశాను. మీరు చెయ్యండి అని అనిల్ స్ట్రాంగ్‌గా చెప్పి చేపిచ్చారనమాట. అది వాళ్ళెలా అంటే ఇట్లా ఎత్తినట్టు పెట్టేయడం, అటు ఇటు పక్కకు ఎలానో పెడతారు. సో, అట్లా ఎలా అంటే అలా వాటిల్ని హ్యాండిల్ చేయనీయకుండా మనం జాగ్రత్తగా ర్యాపింగ్ చేయించుకొని, వాళ్ళ ట్రక్‌లో పెట్టేటప్పుడు కూడా మనం అక్కడ దగ్గర నిలబడి చాలా జాగ్రత్తగా పెట్టించాలండి. లేదంటే మాత్రం ఆ వుడెన్‌వి చాలా డ్యామేజ్ అవుతాయి. మాకు దీనికి ర్యాపింగ్ చేయించాము. నెక్స్ట్ కాట్‌కి చేయించాం. దివాన్ కాట్‌కి ఎలానో లక్కీగా ఇంట్లో కొన్నున్నాయన్నమాట. ఈ షీట్స్ అవి ఇవి బబుల్ ర్యాప్స్ అవి ఉన్నాయన్నమాట. వాటిని పెట్టే ర్యాప్ చేయించేసాము. కా కానీ వాళ్ళిట్లా ఎత్తేటప్పుడు, హ్యాండిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనము చేయించలేదు అంటే మాత్రం ఇవి డెలికేట్‌గా ఉంటాయి కదా! తొందరగా డ్యామేజ్ అయిపోతాయన్నమాట. మీరు కుదిరితే దగ్గరుండి ట్రక్‌లో పెట్టేటప్పుడు మనమే దగ్గరుండి ఇది ఇలా పెట్టండి, ఇది ఇలా ప్లేస్ చేయండి అని చెప్పాలి. వాళ్ళేంటంటే ఫాస్ట్‌గా పని చేసుకుందాం, వెళ్ళిపోదాం అనే దాంట్లోనే ఉంటారు తప్ప జాగ్రత్తగా ఉండరనమాట. మనదేంటంటే వస్తువు మనది. మనం దాని మీద చాలా స్పెండ్ చేసుంటాం. అదేదన్నా డ్యామేజ్ అయిందంటే మళ్ళీ మనమే స్పెండ్ చేయాలి. ఆ రిపేర్ వర్క్స్ కానీ, లేదు అంటే అది తీసేసి కొత్తది కొనాల్సిన సిట్యుయేషన్స్ గూడా ఉంటాయి సమ్‌టైమ్స్. అందుకని మనం చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. ఇంకోటేంటంటే ఇది న్యూ హౌస్‌కి సారీ. ఇది గూడా కంప్లీట్ చేసిన తర్వాత అది చెప్తాను. ప్యాకింగ్ చేయించేటప్పుడు ఇదైతే నాలాంటి ఓసీడీ ఉండే వాళ్ళ కోసమండి. అందరికైతే నేను చెప్పట్లేదు. ఈ బెడ్ షీట్స్, టవల్స్, మన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ వాళ్ళ చేత వచ్చిన వాళ్ళ చేత ప్యాకింగ్ చేయించే బదులు మనమే చేసి పెట్టుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే బట్టలు ఇవన్నీ కొంచెం హైజీనిక్‌గా ఉండాలనుకుంటాం. మనం పడుకునే బెడ్ షీట్స్ కప్పుకునేవి
ఇవి వాళ్ళు అన్ని వస్తువులు పట్టుకొని అదే ఊరికి చేతులతోటి బట్టలు కూడా పట్టుకొని వేసేస్తారు కదా! అంత హైజీనిక్‌గా ఉండదనేది నా ఫీలింగ్. ఫుడ్ ఐటెమ్స్ కానీ ఏమన్నా కొన్ని కొన్ని మనము ముందే సూట్ కేసెస్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిల్లో బెడ్‌షీట్స్, మన బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవడం బెటర్. ఇంకొకటేంటంటే నేనేం చేశానంటే ఒక 10 డేస్‌కి సరిపోయినన్ని బట్టలు ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకొని నాకు హ్యాండీగా ఉండేలాగా పెట్టుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ 10 డేస్ నేను సర్దుకునే పనిలో బిజీగా ఉంటాను కాబట్టి ఏదెక్కడుంది అని ఎతుక్కోకుండా ఆ బ్యాగ్ హ్యాండీగా ఉంటుంది కాబట్టి దాంట్లోంచి తీసుకొని వేసేసుకోవడం అట్లా చేయడానికి ఒక 10 డేస్ కావాల్సిన బట్టలు ఒక బ్యాగ్‌లో పెట్టుకొని రిమైనింగ్ అంతా సూట్ కేసెస్‌లో సర్ది పక్కన పెట్టుకోవడం బెటర్. నేను అలా చేశాను కాబట్టి నాకు ఈ ఇంటికొచ్చిన తర్వాత చాలా ఈజీ అయిందనమాట. అండ్ ఇంకోటి మనము హౌస్ షిఫ్ట్ అయ్యే డేట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు కూడా ముందు పెయింట్ వేసిన దగ్గర నుంచి ఒక 3, 4 డేస్ తర్వాత ఫిక్స్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే పెయింట్ వేసి వాళ్ళు క్లీన్ చేసి వెళ్తారు కానీ ఏవి వెంటనే ఆరవు కదా, కబోర్డ్స్ కానీ ఇవన్నీ మొత్తం పెయింట్ స్మెల్ వచ్చేస్తుంది. దానికి హెడేక్ బాగా వచ్చేస్తుంది అనమాట. ఈ వస్తువులన్నీ ఇంట్లో ఉండడం, ఆ పెయింట్ స్మెల్స్కి హెడేక్, కొంతమందికి వామిటింగ్స్ కూడా అయిపోతాయి. సో అదంతా లేకుండా కొంచెం జాగ్రత్త పడడం బెటర్. ఒక 3, 4 డేస్ తర్వాతకి మనము హౌస్ షిఫ్టింగ్ చేసుకుంటే కబోర్డ్స్ కూడా ఆరుండవు కదా, మనం వెళ్ళంగానే సర్దుకోవాలనుకుంటాము, అదంతా వర్కౌట్ అవ్వదు. సో నాకు ఇంటికి వచ్చేటప్పుడు మేము చేసిన మిస్టేక్ అదే. పెయింట్ వేశారు, వెరీ నెక్స్ట్ డే మేము ఇంట్లోకి వచ్చేసాము. నాకు కబోర్డ్స్ నెక్స్ట్ 10 డేస్ సర్దుకోవడానికి అవ్వలేదనమాట. అంటే నేను ఓపెన్ చేయంగానే కొంచెం వెట్‌గా పెయింట్ స్మెల్ వస్తుంది నాకు. ఆ స్మెల్ పోవటానికి ఇంకా కబోర్డ్స్ ఓపెన్‌లో పెట్టేసి ఉండేదాన్ననమాట. సో ఇంకా బట్టలు సర్దడానికి అవ్వలేదు. నేను పెట్టుకున్న సూట్ కేస్‌లో అలానే పెట్టాను. నేను ఆ సూట్ కేసెస్‌లో ప్యాక్ చేసుకోవడం కూడా మంచిదయిందప్పుడు. అండ్ ఇంకోటేంటంటే ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నానండి. ఏంటంటే మనము కొత్త ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేయించి పెట్టుందా లేదా అనేది మీరు 2 టైమ్స్ అయినా చెక్ చేసుకోండి. ఇది మాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే. ఈ ఇంట్లో కాదు, మేము నెల్లూరులో హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మాకు హౌస్ కొంచెం దూరంగా ఉండిందనమాట. మా అత్తగారేంటంటే ముందు రోజు వెళ్లి చెక్ చేసుకోలేదు. మేము ఆ రోజుకి ఆ రోజు పొద్దున్న వెళ్ళేసరికి, అంటే మేము బిజీగా ఉండి చెక్ చేయలేదు, లేదంటే చేసుంటాము. ఆ రోజుకి ఆ రోజు వెళ్ళి ఫాస్ట్‌గా పాలు పొంగించడానికని వెళ్ళేసరికి వాళ్ళేదో ఊరికే ఫ్లోర్ క్లీన్ చేశారు కానీ ఇంకంతా మట్టి మట్టిగా అలా ఉందనమాట ఇల్లంతా. సో మనం ముందు చెక్ చేసుకుంటే ఏంటంటే కబోర్డ్స్‌లో ఇట్లా అంతా డస్ట్ ఉందా, ఫ్యాన్స్ నీట్‌గా ఉన్నాయా, సంథింగ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు కదా. సో అందుకు ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది మాత్రం నేను ఇంతకంటే మంచి పాయింట్ చెప్పలేదేమో ఈ వీడియో మొత్తానికి. ఇన్ మనము ఏ న్యూ హౌస్‌కైతే వెళ్ళామో దాంట్లో మనము ఇంట్లో చేరక ముందు కానీ, చేరిన తర్వాత కానీ ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే టకటక ఏదో వస్తువులు సర్దేసి ఇదంతా కాదు. ఫస్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్‌లోకి వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసుకొని, ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా అనేది చెక్ చేసుకొని, నోట్ చేసుకొని, ఒక ఫోటో తీసుకొని, అదంతా ఓనర్స్‌కి చూపించి పెట్టడం బెటర్. ఎందుకంటే మనం హౌస్ వెకేట్ చేసేటప్పుడు నీ వల్ల ఇది డ్యామేజ్ పడిందనో వాళ్ళకి తెలిసుండకపోవచ్చు కదా. మనం చేసామనుకుంటారు, ఇది డ్యామేజ్ ఉంది, దీనికి డ్యామేజ్ ఛార్జెస్ అవుతాయి, ఇట్లా ఈ డిస్కషన్ అంతా లేకుండా ఉంటుంది. మనం ఆ డ్యామేజెస్ ఏమున్నాయనేది చెక్ చేసుకొని వాళ్ళకి ముందే మెన్షన్ చేస్తే, ఫొటోస్ తీసుకొని, ఇప్పుడు దూరంగా ఉంటారు ఓనర్స్, వేరే లొకేషన్‌లో ఉంటారు, ఆర్ఎల్స్ అబ్రాడ్‌లో ఉంటారు అని అంటే గనక ఏమేం డ్యామేజెస్ ఉన్నాయి అనేది క్లియర్‌గా ఒక నోట్ ఫామ్‌లో రెడీ చేసి అండ్ ఫోటోస్ తీసి మెయిల్ చేసేయడం బెటర్. ఈవెన్ అట్లయితే మనకి ప్రూఫ్‌గా కూడా ఉంటుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఈ నో బ్రోకర్‌లో వాటిల్లో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ కాటన్ బాక్సెస్ తెస్తారనమాట. అవైతే మనం ఎక్స్‌ట్రా ఎంతో పే చేయాల్సొస్తది. అసలు వాళ్ళు వదిలేసి వెళ్ళరు కూడా ఆ బాక్సెస్ అయితే. అంతా అన్బాక్సింగ్ చేసేసి మొత్తం డంప్ చేసేసి వెళ్ళిపోతారు ఇంట్లో. అలా కాకుండా నార్మల్ కాటన్ బాక్సెస్, ప్లాస్టిక్ కాటన్ బాక్సెస్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. మన వస్తువులు డ్యామేజ్ అవ్వవు. నార్మల్‌వి కూడా వాళ్ళకి తెమ్మని మనం ముందే మెన్షన్ చేయాలి. ఒక 4 5 నార్మల్ కాటన్స్ అయితే వదిలేసి వెళ్తారు. అట్‌లీస్ట్ మనం ఒక 50 20 పే చేస్తే వాటిని వదిలిపెట్టేసి వెళ్తారనమాట. మనం అన్నీ అప్పటికప్పుడు అన్‌ప్యాక్ చేసుకోలేము కాబట్టి. సో అదొకటి క్లియర్‌గా ఉండాలి ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ తోటి. నెక్స్ట్
డాక్యుమెంట్స్, జ్యువెలరీ, సిల్వర్ ఇట్లా కొంచెం ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని డాక్యుమెంట్స్ అయితే మన వెల్ విషర్స్ ఎవరన్నా ఉన్నా, అట్‌లీస్ట్ మనకు తెలిసిన వాళ్ళున్నా, వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్‌కి ప్యాక్ చేసేసి ముందే అక్కడ పెట్టేయడం బెటర్. ఈ జ్యువెలరీ ఇదేదన్నా ఉంటే ముందే అంతా ఒక బ్యాగ్‌కేసేసుకొని మన దగ్గరే పెట్టుకోవడం బెటర్ అండి. అక్కడ ఇక్కడ పెట్టి తర్వాత మిస్ అయిందని చెప్పి ఫీల్ అయ్యి వచ్చిన ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని అనేసి ఇదంతా లేకుండా ఉంటుంది. మనమే జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఇదొక పాయింట్. ఇదైతే నేను ఇది ఫాలో అయ్యాను. నాకు ఈజీ అయ్యింది కాబట్టి చెప్తున్నాను. మనము హౌస్ చూసిన తర్వాత మనకింకా చేరడానికి కొంచెం టైం ఉంది అన్నప్పుడంటే ఒక 10 డేస్ ఉండొచ్చు, 1 మంత్ ఉండొచ్చు. టైం ఉంది అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే హౌస్‌వి ఎయిదర్ మనం వీడియో తీసుకున్నా కూడా అర్థం కాదు. ఓనర్స్ దగ్గర ఫోటోస్ ఉంటాయి కదా! కబోర్డ్స్‌వి కానీ అన్ని ఫోటోస్ తీసుకున్నామంటే మనం సర్దుకోవడానికి హౌస్‌వి రూమ్స్‌వి కానీ, కిచెన్‌వి అన్నీ క్లియర్‌గా ఫోటోస్ తీసుకుంటే మనకొక ఐడియా వచ్చేస్తుంది కదా! ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. డైరెక్ట్‌గా మనం వెళ్ళి అన్నీ డంప్ చేసేసుకోవడం వేరు. ఇది ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలని మనం అప్పుడు ఆలోచించుకొని ఐడియా వచ్చి మనం సర్దుకోవడం వేరు. ఒకసారి మనకు ఆల్రెడీ ఐడియా ఉండి ఇది ఇక్కడ పెట్టాలి అనే ఐడియా ఉంటే 5 డేస్‌లో అయిపోయే పని 2 డేస్‌లో అయిపోతుంది. సో, అలా ఫోటోస్ గనక తీసుకొనుంటే ఏదెక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలనేది మనకొక ఐడియా వచ్చేస్తదనమాట ముందే. నేనది చేశానండి. ఇంటికొచ్చేటప్పుడు అబ్బా! ఎంత తెలివిగా ఆలోచించానా అనిపించిందనమాట నాకు ఫస్ట్ టైము. అంత ఈజీగా అయిపోయింది. నాకు అది కూడా క్లీన్ చేస్తూ కిచెన్ నేను ఆర్గనైజ్ చేశాను కాబట్టి 3 డేస్ పట్టింది. లేదంటే ఆల్మోస్ట్ నేను 1 డేలో కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసేసేదాన్ననమాట. నేను ఇన్ని సార్లు క్లీనింగ్ అని మెన్షన్ చేస్తుంది. నాకు ఓసిడి ఉందేమో అనుకుంటారు కానీ, నేను కిచెన్ క్లీన్ చేసుకుంటూ సర్దాల్సొచ్చిందనమాట. నేనది మర్చిపోయాను కిచెన్ క్లీన్ చేయించుకోవడం ఆ రోజు సరిగ్గా చూసుకోక. నాకది క్లీనింగ్‌కే 1 డే ఫుల్‌గా పట్టింది. లేదు అంటే నేను సర్దుకోవడం నాకు ఇంకా తొందరగా అయిపోయేది. సో, మళ్ళీ మనం క్లీన్ చేసి సర్దాలంటే మనకి హెడేకే, ఆ వస్తువులంతా ఇంట్లో ఉంటాయి. కాళ్ళు చేతులు నొప్పులొచ్చేస్తాయి. ఈ షిఫ్టింగ్‌లో ఆల్రెడీ ఉండి టైర్డ్ అయిపోయి ఉంటాము. సో, ఇదంతా లేకుండా ముందే క్లీన్ చేసుకొని ఉండి, ఇట్లా మనం ఫోటోస్ గనక తీసుకోవాలని ఉంటే మనకి ఏదెక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి అనే ఐడియా గూడా వస్తుంది. ఇంకోటేంటంటే అసలు బయట తినము ఫుడ్ అనుకునే వాళ్ళు ఒక 1 ఆర్ 2 డేస్‌కి ఫుడ్ ప్రిపేర్ అంటే మనం కిచెన్ సెట్ చేసుకునేదాకా మనకి ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది కదా! ఒక 2 డేస్‌కి ముందే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొనుంటే బెటర్ అనమాట. అసలు తినని వాళ్ళకి. ఓకే. బయట తింటాము అంటే ఒక 2 డేస్‌కైతే ఏం కాదు కదండీ! సో, తినని వాళ్ళైతే ఒక 2 డేస్‌కి రెడీ చేసి పెట్టుకొని ముందే పెట్టుకొనుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. సో, ఇక్కడితో నేను ఆల్మోస్ట్ చెప్పాలనుకున్నవన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా 1 ఆర్ 2 పాయింట్స్ మిస్ చేసుంటే మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్స్‌లో అడగండి నన్ను. లేదంటే ఇన్‌స్టాలో అయినా మెసేజ్ చేయండి. సేమ్ ఛానెల్ నేమే ఉంటుందండి. మెట్రో పిల్ల అనే ఉంటుంది ఇన్‌స్టాలో కూడా. సో, మీకేదన్నా ఇలాంటి వీడియోస్ కావాలి అనేది మీకేదన్నా మైండ్‌లో ఆలోచన ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగొచ్చు. లేదంటే ఇన్‌స్టాలో గూడా నాకు మెసేజ్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఏదన్నా ఐడియాస్ మీకు ఉంటే నేను ఆ వీడియో చేయాలని మీరు అనుకుంటే అవి కూడా నాతో షేర్ చేసుకోవచ్చు.